హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9063357686. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది అసలు పనిచేయదు. ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఇంట బయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి కాస్త వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు దైవ చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి, కాబట్టి తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు వాహనానికి చేయించుకోండి. ఇక ఈరోజు రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నది, కాబట్టి లంచాలు తీసుకోకండి. ఇక విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా విద్యార్థులు కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున చేసే పనిలో జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కూడా వ్యాపార నష్టం అనేది ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సొంత నిర్ణయాలు కూడా కలిసి రాకపోవచ్చు, కాబట్టి పెద్దల సలహాలు పాటించండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకండి. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరాశను కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందులు పడతారు. ప్రత్యర్థుల నుండి కూడా ఒత్తిడిలు పెరుగుతాయి. మౌనాన్ని పాటించండి. ఎవరికి మాట ఇవ్వకండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం కనిపించదని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగానే ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి సంస్థలు ఒత్తిడిలు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు చికాకులు తప్పవు. మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.